రెండవ అధ్యాయము సాంఖ్యయోగము 51వ శ్లోకము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. తాత్పర్యము: జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు. వివరణ: ఫలాశక్తి లేకుండా కర్మలను ఆచరించమని చెప్పడం కొనసాగిస్తూ అది వ్యక్తిని బాధారహిత స్థితికి చేరుస్తుందని శ్రీకృష్ణుడు మరింత పేర్కొంటున్నాడు. జీవితంలో వైరుధ్యము ఎలా ఉంటుందంటే, మన సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది. ప్రేమ కోసం తప్పిస్తాము కానీ నిరాశే ఎదురవుతుంది. జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతి క్షణం అడుగులేస్తూ ఉంటాము. భాగవతంలో ఇలా చెప్పబడింది: సుఖాయ కర్మాణి కరోతి లోకో నత్తై సుఖం వాన్యదుపారమం వా విందేత భూయాస్తత ఏవ దుఃఖం యద్రతయుక్తం భగవాన్ వదేన్నః. అనగా ప్రతి వ్యక్తి ఆనందం కోసం కామ్య కర్మలను చేస్తూనే ఉంటాడు కానీ తృప్తి లభించదు. సరికదా, ఈ పనులు దుఃఖాన్ని మరింత పెంచుతాయి. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దుఃఖితులై ఉన్నారు. కొంతమంది తన స్వంత శారీరక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మరికొందరు తమ స్వజనులు బంధువులచే బాధింపబడుతున్నారు. మరికొందరు నిత్యావసరాల కోసం కూడా దరిద్రంతో బాధపడుతున్నారు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి తాము సంతోషంగా లేము అని తెలుసు, కానీ తమకన్నా ఎక్కువ ఉన్నవారు సంతోషంగా ఉన్నారు అనుకొని భౌతిక ప్రగతి కోసం ఇంకా పరుగులు తీస్తున్నారు. ఈ గుడ్డి అన్వేషణ ఎన్నో జన్మల నుండి సాగుతూనే ఉంది కానీ ఎక్కడా దీనికి అంతమే కనిపించడం లేదు. ఇప్పుడు లోకులు కామ్యకర్మల ద్వారా ఎవరూ ఆనందాన్ని పొందలేరు అని తెలుసుకుంటే అప్పుడు వారు పరుగులు పెట్టే దిశ నిరర్థకమైనదని అర్థం చేసుకుని ఆధ్యాత్మిక జీవనం వైపు తమ జీవితాన్ని తిప్పుకొనేందుకు ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢమైన సంకల్పం కలవారు భగవంతుడే సర్వకార్య ఫలములకు భోక్త అని తెలుసుకుంటారు. ఆ కారణంగా వారు తమ కర్మ ఫలములపై మమకారం విడిచిపెట్టి అంతా భగవంతునికి సమర్పించి మరియు ప్రశాంత చిత్తంతో అన్నిటినీ ఈశ్వర ప్రసాదంలా స్వీకరిస్తారు. ఈ విధంగా చేయటం వలన వారి పనులు జనన మరణ చక్రంలో పడవేసే కర్మబంధనాలను కలుగజేయవు.